జంజీల ఉద్యమం, ఆ తర్వాత బంకీపూర్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం, పార్లమెంట్లో ప్రతిపక్షాల దూకుడు చూస్తూ ఉన్నాం. ఒక రకంగా మోదీ కరెక్షన్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే జంజీలకు దగ్గరయ్యేందుకు మోదీనే ఇన్స్టా వీడియోస్ చేస్తూ ఉన్నారు. మంత్రులకు కూడా సలహా ఇస్తూ ఉన్నారు, పిలుపునిచ్చారు. ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉండండి, జంజీలకు దగ్గరగా ఉండండి అని చెప్పి. రీసెంట్గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా జంజీలతో ఇంటరాక్ట్ అయ్యారు. సార్, భారతీయ జనతా పార్టీ పరివారంలో ఎక్కడో కలవరం కనిపిస్తోంది. అదే సమయంలో ప్రతిపక్షాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అంటే 2029 ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టేనా? మోదీ డౌన్ఫాల్ మొదలైందా? మీరు ఉదహరించిన అంశాలు వరుసగా చూస్తే జెన్జీ నిరసనకు తల వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, జెన్జీ ఉద్యమ డిమాండ్లన్నింటినీ అంగీకరించడం, బంకీపూర్లో బీజేపీ కంచుకోటలో ఓటమి, పార్లమెంట్లో ప్రతిపక్షాలు రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీయడం, అమిత్ షానే టార్గెట్ చేసి ఏకంగా పార్లమెంట్లో నిలబడడం, మీరు నరేంద్ర మోడీ ఉత్సాహంగా జెన్జీ కమ్యూనికేషన్ ఒక్క రీల్సే కాదు, మీరు ఇటీవల చూశారు. ఢిల్లీకి వెళ్ళి ఐఐటి ఢిల్లీలో కూడా మాట్లాడాడు వెళ్ళి. అంటే ప్రత్యేకంగా జెన్జీని ఉద్దేశించి తన పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ మొత్తాన్ని ఫోకస్ చేస్తున్నారు. మీరు అన్నట్లు మంత్రులకు కూడా చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ బీజేపీ చేసిన తప్పులన్నింటినీ ఒక రకంగా సరిచేసే పని చేశారు మొబైల్లో. నిరసన జరపడం కూడా చర్చలో భాగమని, ఎన్నికల్లో గెలవడము మాత్రమే నాయకత్వం కాదని, ఇలా సరిగ్గా నరేంద్ర మోడీకి కుచ్చుకుంటాయా అన్నట్లుగా మాట్లాడారు. కానీ కుచ్చుకోవటానికి కాదు, బీజేపీ కోల్పోయిన చోట మళ్ళీ బీజేపీయే వాటిని సాధించలేదు కనుక ఆర్ఎస్ఎస్ ఆ రకమైన సహకారాన్ని అందించడం. అంటే బీజేపీ ఎక్కడైతే తప్పులు చేసిందో ఆ బాక్సుల్ని టిక్ చేస్తూ ఆ తప్పుల్ని కంపెన్సేట్ చేసే పని ఆర్ఎస్ఎస్ చీఫ్ చేశారు. ఇవన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కలవరం ఏంటి అని. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ స్టేట్ ఎలక్షన్స్ ఉంది 2027లో. ఆ ఎలక్షన్ ఇది డిఫైనింగ్ ఎలక్షన్. మీరు యూపీలో కనుక బీజేపీ గెలవకపోతే దేశ రాజకీయాల రూపురేఖలే మారిపోతాయి మొత్తం. మీకు అసలు రాజకీయ వాతావరణమే దేశంలో మారుతుంది. రాజకీయాల అలైన్మెంట్, రీఅలైన్మెంట్ మొదలవుతాయి. ఇవాళ పొత్తులో ఉన్నవారు రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కంప్లీట్గా పొలిటికల్ మ్యాప్ ఆల్టర్ అవుతుంది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్కు ఉండేటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటంటే బిలో 10,000 ఓట్లతోని మీకు 99 ఎంపీలు గెలిచారు లాస్ట్ ఎలక్షన్లో 2022లో. అందులో 55 బీజేపీ వాళ్ళు గెలిచారు. ఇక బీజేపీ మిత్రపక్షాలు కలుపుకుంటే సుమారు 60 మంది గెలిచారు. అందువల్ల ఈ 10,000 ఓట్స్ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ అంటే చాలా తక్కువ. మీకు ఉత్తరప్రదేశ్లో 13 కోట్ల ఓటర్లు ఉంటే 2,07,00,000 2,07,00,000 జెన్జీ ఓటర్స్ ఉన్నారు. సో అందువల్ల ఈ జెన్జీ ఎఫెక్ట్ కనుక పడితే మీకు ఏమవుతుంది, జెన్జీకి ఎక్కడ లేని కొత్త అస్తిత్వము మొదలైంది. నిన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, అతనికి కలిశారట. ఏం చేస్తావు బాబు, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ సార్ అన్నట. అంటే ఏం చేస్తావు నువ్వు అంటే నేను జెన్జీ అన్నాడట. అదే కన్నయ్య నువ్వు ఏం చేస్తావు అంటే జెన్జీని సార్, నేను ఇంటర్మీడియట్ తర్వాత చదువుతలేను, ఏం చేస్తలేడు అంటే నువ్వు ఏం చేస్తావు అని అడిగితే నేను జెన్జీని, నేను అన్ఎంప్లాయిడ్ అంటలేడు, నేనేం చదువు మానేసిన అంటలేడు, నేను జెన్జీ అంటున్నాడు. అంటే జెన్జీ అనేది ఒక ఐడెంటిటీగా మారిపోయింది చూడండి. లేదా నేను ఇంటర్మీడియట్ ఇప్పుడే అయిపోయింది, నేను నెక్స్ట్ మళ్ళీ ఒక డిగ్రీలో చేరుతా అంటలేడు, నేను జెన్జీ అంటున్నాడు. సో ఎక్కడ లేని ఒక ఐడెంటిటీ, జెన్జీ ఐడెంటిటీ మనకు క్లియర్గా కనబడుతోంది. సో అందువల్ల మీరు అన్నట్లు ఇది ఏమవుతుంది అంటే మనకు సామెతలు, తెలుగు సామెతలు మనకు ఎప్పుడైనా రవిశంకర్ సంక్లిష్టంగా అనిపించింది అనుకో, ఒక విషయం అర్థం కావడం లేదు, బెస్ట్ ఏంటంటే తెలుగు సామెతలకు వెళ్ళాలి. మీకు తెలుగు సామెత ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం. అది ఎంత పర్ఫెక్ట్గా పడుతుందంటే వెంటనే ఏమవుతుంది అంటే ఇళ్ళలకనే పండుగ కాదు. ఇది కరెక్ట్గా ఇవాళ ప్రతిపక్షాల ఉత్సాహానికి నా ఆన్సర్ అది. ఇళ్ళలకనే పండుగ కాదు. ఇల్లైతే అలికారు, డౌట్ లేదు. బీజేపీ వ్యతిరేక శక్తులు, నాన్ బీజేపీ ఫోర్సెస్ ఇళ్ళలకాయి. కానీ మరి ఇళ్ళలకనే పండుగ అయిపోతుందా? పండుగ కావాలంటే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కావాలి.
సో తిథి కలవాలి, అనేక రకాలు కలవాలి. సో పండుగ రోజు ఇల్లు అలుకుతాం కానీ ఇల్లు అలుకనే పండుగ కాదు కదా. ఎందుకు కాదు అన్నప్పుడు దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ మనకు కనబడతాయి. ఒకటి, బీజేపీకి ఉన్నటువంటి లెర్నింగ్ ఎజిలిటీ అంటారు. మీరు ఇవాళ రేపు ఆధునిక ఎకానమీలో, నాలెడ్జ్ ఎకానమీలో జాబ్ రావాలన్నా మోడర్న్ ఎకానమీలో ఫస్ట్గా చెప్పేది సాఫ్ట్ స్కిల్స్. వాళ్ళు లెర్నింగ్ ఎజిలిటీ ఉండాలి, అంటే వేగంగా నేర్చుకోగలిగే సామర్థ్యం ఉండాలి. భారతీయ జనతా పార్టీకి ఉన్నంతగా బహుశా ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని చూడండి, అది నేర్చుకుంటుందా? కాంగ్రెస్ పార్టీకి నేర్పాలన్నా నేర్చుకోవాలన్నా యుగాలు పడుతుంది. అదే బీజేపీ ఏంటంటే చాలా వేగంగా తన తప్పుల నుంచి నేర్చుకుంటుంది, ఫీడ్బ్యాక్ నుంచి నేర్చుకుంటుంది. మీరు ఎంత ఫాస్ట్గా జనరీ కమ్యూనికేషన్ మోడీ మొదలుపెట్టాడు, అది ఇంపాక్ట్ అవుతుందా లేదా, జనం నమ్ముతున్నారా, అది హానెస్ట్ కమ్యూనికేషనా కాదా, వెరీ డిబేట్. కానీ ఇమ్మీడియట్గా మొదలుపెట్టాడు. అటు ధర్మేంద్ర ప్రధాన్ను డ్రాప్ చేసిన మరుక్షణం నుంచి మొదలుపెట్టారు. అందువల్ల లెర్నింగ్ ఎజిలిటీ యొక్క ఇంపాక్ట్ కూడా చూశాను. 2024లో 240 సీట్స్ పడిపోయాక హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, అస్సాం ఇలా వరుస పెట్టి గెలుస్తూనే ఉన్నారు. చూడండి మీరు, అంటే ఆ లెర్నింగ్ ఎజిలిటీ ఉంది కనుక ఇప్పుడు కూడా మళ్ళీ నేర్చుకొని మళ్ళీ తమ తప్పులు సరిచేసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఫామ్ లాస్ విషయంలో అదే జరిగింది. బాగా నష్టపోతారనుకున్న దగ్గర వెంటనే క్షమాపణ చెప్పి బయటకు వచ్చారు. ఇక్కడ కూడా చూడండి, అసలు మోడీ వింటాడా అనుకున్న చోట ఒక స్టేజ్కి వచ్చేవరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. సో అందువల్ల ఆ లెర్నింగ్ ఎజిలిటీ అనేది బీజేపీని కాపాడే మొదటి అంశం. రెండవది ఏంటంటే, మీకు నరేంద్ర మోడీకి ఉండేటువంటి కరిష్మా ఇప్పటికీ కూడా. మీరు మూడో నేషన్ ఇండియా టుడే సర్వే చూడండి, సీ ఓటర్ స్టడీస్ ట్రాకర్ డైలీ ట్రాకర్ చూడండి, ఏవి చూసినా కూడా మోడీ పాపులారిటీ తగ్గుతున్నమాట నిజం. ఈవెన్ జన్జీ ప్రొటెస్ట్ల కన్నా ముందు నుంచే తగ్గుతున్నది. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతున్నమాట నిజం. కానీ ఇద్దరి మధ్య ఇప్పటికీ మామూలు గ్యాప్ లేదు. ఇక మిగతా ఏ నాయకులకు కూడా దరిదాపులో కూడా లేరు. సో అందువల్ల మీకు లీడర్షిప్, భారతీయ ఎన్నికలు అనేది ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి. ఒక పార్లమెంటరీ డెమోక్రసీ అయినా ఒక రకంగా అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారిపోయాయి. ప్రెసిడెన్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే లీడర్ మ్యాటర్స్. సో ఇప్పటికీ బీజేపీకి నరేంద్ర మోడీ ఒక పెద్ద స్ట్రెంగ్త్. సో మీకు రాహుల్ గాంధీ బోత్ అండ్ అసెట్ అండ్ లయబిలిటీ అపోజిషన్. సో ఆ తేడా నుంచి మరలే. ఒకప్పుడు ఓన్లీ లయబిలిటీ ఉండే రాహుల్ గాంధీ, ఇప్పుడు బోత్ అండ్ అసెట్ అండ్ లయబిలిటీ అయింది. ఈ లీడర్షిప్ గ్యాప్ అనేది రెండవది. మూడవది, బీజేపీకి ఉన్న వనరులు, ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా, ప్రాపగండా వ్యవస్థల పైన కంప్లీట్ గ్రిప్. అఫ్కోర్స్ జెన్జీ మొదటిసారిగా బీజేపీ ప్రాపగండా మిషన్ పంక్చర్ చేయగలిగారు తమ క్రియేటివిటీతో. ఎంత మామూలు క్రియేటివిటీ కాదు. ఆ కాక్రోచ్ల నిరసన దగ్గరకు వచ్చి మోదీ మీడియా మైక్లు కెమెరాలు పట్టుకొని आपको फंड्स किधर से आया, आपको फंड्स किधर से आया, आपको फंड्स किधर से आया అంటే చందా చోర్ నిధి అని చెప్పి పిల్లలు 20,000 పిల్లలు ఆన్సర్లు, చందా చోర్ నిధి, ఆ రామ మందిరంలో దొంగతనం చేసిన మాకు ఇచ్చిండ్రు అని. సో అంత పవర్ఫుల్గా మోడీకి కౌంటర్గా మీములు చేశారు. కానీ పొలిటికల్ అపోజిషన్ మాత్రం బీజేపీని ప్రాపగండా మిషన్లో గెలవలేకపోతున్నారు. జనరీ గెలవగలిగారు, ఇంట్రెస్టింగ్ ఏంటంటే. కానీ ఆర్గనైజ్డ్ పొలిటికల్ అపోజిషన్, కాంగ్రెస్ కానీ ఇండియా కూటమికి కానీ ఎవరు కూడా మీకు బీజేపీ మించిన ప్రాపగండా క్రియేటివ్గా చేయలేకపోతున్నారు. నాలుగవది ఏంటంటే మనీ. మీకు ఇలా మానిటరీ రిసోర్సెస్ మొత్తం వనరులన్నీ బీజేపీ చేతుల్లో ఉన్నాయి. ఐదవది ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. మీకు ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థల వివాదాస్పదమైన పాత్ర మనం చూస్తున్నాం. సో ఇన్స్టిట్యూషనల్ రిసోర్సెస్ కూడా మీకు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఆరవది ఏంటంటే మీకు ప్రతిపక్షాల బలహీనతలు, ప్రతిపక్షాల మధ్య ఉండే విభజనలు, మీకు ఫ్రాగ్మెంటెడ్ అపోజిషన్. మనం చూసాం తమిళనాడులో ఏం జరుగుతుందో చూస్తున్నాం. డిఎంకే కాంగ్రెస్ల మధ్య, మీకు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ల మధ్య కలుస్తాయా అనేది క్వశ్చనబుల్గానే ఉంది. మమతా తృణమూల్ కాంగ్రెస్కు లెఫ్ట్కు మధ్య బెంగాల్లో ఉన్న విభజన చూస్తున్నాం. కేరళలో కాంగ్రెసే కమ్యూనిస్టుల మధ్య ఘర్షణ చూసాం. సో ఈ ఫ్రాగ్మెంటెడ్ అపోజిషన్ అనేది బీజేపీకి ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇది ఆరవది. ఏడవది ఏంటి అంటే మీకు హిందుత్వ పొలిటికల్ రెటోరిక్. ఎంత చెప్పినా ఇప్పటికీ హిందూ మెజారిటేరియన్ కన్సాలిడేషన్కు ఉన్న పొటెన్షియల్కు
విరుగుడు అనేది ప్రతిపక్షాలు కనుగొనలేకపోయారు. కొన్నిసార్లు సాఫ్ట్ హిందుత్వాతో కొంత ప్రయత్నం చేసినా అది ఫెయిల్ అయింది. సోషల్ జస్టిస్ పాలిటిక్స్తో కొంత చేయాలనుకున్నా కూడా ఆ ప్రయత్నం ఎంత మేరకు సక్సెస్ అయింది అనేది క్వశ్చన్ మార్కే. 8వది ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. అంటే ఇప్పటికీ కూడా బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వివిధ సామాజిక వర్గాల మధ్య కలయికల్ని మీకు సమర్థవంతంగా తేగలుగుతుంది. 9వది ఏంటంటే ఆర్గనైజేషనల్ మిషన్. ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత బలమైనటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్, ఆర్గనైజేషనల్ ఎబిలిటీస్, ఆర్గనైజేషనల్ కెపాసిటీస్, ఇంత విస్తృతమైన ఆర్ఎస్ఎస్ పరివార నెట్వర్క్ ఇవన్నీ కూడా ఏ పార్టీకి లేదు. 10వది ఏంటంటే పొలిటికల్ మేనూవరబిలిటీ. అండ్ మిగతా ప్రత్యర్థుల్ని రాజకీయంగా చీల్చగలగడం, వారి ఎంపీలను ఎమ్మెల్యేలను లాక్కోగలగడం, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంలో బీజేపీ మొహమాటం లేకుండా అన్అబాష్డ్ పొలిటికల్ మేనూవరబిలిటీ అంటారు. అంటే ఏమన్నా చేయండి, వాషింగ్ మిషన్ పాలిటిక్స్ అనుకోరు, ఏమన్నా అనుకో, తిమ్మిని బొమ్మైనా చెయ్యి, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి ముక్క చెక్కలు చేసి ఖండించి కోసి అన్ని రకాలుగా చేయగలుగుతారు. సో ఈ 10 ఫ్యాక్టర్స్ వల్ల ఇప్పటికిప్పుడు మోడీ డౌన్ఫాల్ మొదలైంది అని మాత్రం అనలేం. కానీ 2020 కౌంట్ డౌన్ మాత్రం మొదలైంది. చాలా రసవత్తరమైన, అంటే ఒకప్పుడు 2029 కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్. బీజేపీకి ప్రత్యర్థి లేరు, మోడీకి ప్రత్యర్థి లేదు, ఇక రిజల్ట్ ఈజ్ కంక్లూడెడ్ అనుకున్నారు. అది కాదు అనే ఒక ఉత్కంఠభరితమైన పోటీకి కౌంట్ డౌన్ మాత్రం మొదలైంది.